తెలంగాణ కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తి సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి సందేశం. రేకుర్తి ప్రజలకు నమస్కారం. వేసవి కాలంలో పిల్లలకు స్కూళ్ళకి హాలిడేస్ వస్తున్నాయి. అదేవిధంగా ఒక్క పూట బడులు ప్రారంభమైనాయి. కావున వేసవి బాగుందని చెప్పి ఈత కొరకై సరదాగా చెరువులకు బావులకు వెళ్ళే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారి క్షేమాన్ని చూసుకునే బాధ్యత మీ అందరిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండగలరు. ఎందుకంటే గతంలో నెల కింద ఒక అమ్మాయి రేకుర్తి చెరువులో పడి ప్రమాదవశాత్తు చనిపోయింది. అదేవిధంగా నిన్న రేకుర్తి శ్మశాన వాటికకు దగ్గర ఉన్నటువంటి బావిలో చేపలు పట్టుటకు వెళ్ళినటువంటి బాలుడు 11 సంవత్సరాలు అబ్బాయి అందులో పడి ఈత రాక చనిపోవడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల సంరక్షణ మీరే బాధ్యులుగా చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు వేసవిలో ఇంట్లోనే ఉండేలా, లేకపోతే ఒకవేళ ఈ స్విమ్మింగ్ క్లాసులకు పంపించి వారికి ఈత నేర్పించి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. కాబట్టి దయచేసి మీ అందరికీ విన్నపం ఏమిటంటే, ఏ పిల్లలనైనా మీరు చెరువుల దగ్గరికి బావిల దగ్గరికి ఈత కోసం సరదాగా పంపకండి. ఈ పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులుగా తెలుసుకొని ఈ పిల్లల సంరక్షణ మన పట్ల ఎంతో బాధ్యతగా ఉండి మనమే వారిని రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అస్తపురం మారుతి రేకుర్తి.